ఎక్కడ లేని ఒక ఆలోచనలు, ఎక్కడ లేని ఒక ఆవలింపులు, ఎక్కడ లేని ఒక నిరుత్సాహము, నీరసము మనకు వచ్చినట్లయితే అదే అండి బలహీనత. బలహీనత అంటే నేను శారీరకమైన ఒక బలహీనత గురించి కాదు, ఆత్మీయంగా ఉండే ఒక బలహీనతలను మనము జయించాలంటే మనం ఎలా ఉండాలంటే దేవునిలో నాటబడి ఉన్నట్లయితే అప్పుడు దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు. మరొకసారి చదువు ఒక మాట. అటువలే ఆత్మయు చూచి ఏలైనగా యుక్తముగా ఇప్పుడు మనం ప్రార్థన అనగా చూడండి, ప్రార్థన అని చెప్పగానే మనం ఏం కొడతామండి? ఫస్ట్ మాట, బ్రదర్ నాకు ఎన్నో ఉన్నది ఇల్లు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, చదువుకున్నా నాకు మంచి ఉద్యోగం లేదు, లేకపోతే చదువులో ఉంటున్నా నాకు మంచి పరలోక జ్ఞానం, లేకపోతే మంచి కాలేజ్లో ఒక సీట్ కదా. ఇవన్నీ ఒక ప్రార్థన విన్నపాలలో క్రీస్తు మళ్ళీ ఆత్మీయంగా ఎదిగేదానికి ఎక్కడ ఉంటున్నది? ఒక్కసారి ఎవరన్నా బ్రదర్ నేను ఆత్మీయంగా బలపడాలా, నా కొరకై ప్రార్థించండి, నేను బలహీనంగా ఉంటున్నాను, నా కొరకై ప్రార్థించండి, నేను ఎక్కువగా దేవుళ్ళు వాడబడాలా, నా కొరకై ప్రార్థించండి అనేది మనం ఎప్పుడన్నా కోరుతా ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు మత్తయి రాసిన సువార్త 7:7 ఏమంటా ఉంటున్నాడంటే అడుగుడి మీకు అడగమన్నాడు కదా. ఇది నాట్ చెప్పే కండిషన్. ఏమైనా కండిషన్ చెప్పాడండి? ఏ అడగాలి ఏం లేదు, అడుగుడి. మనం ఇంకా లోకరీతిగా ఉంటున్నామని మన ఆలోచనలన్నీ లోకరీతిగానే ఉంటున్నాయేమో కానీ దేవుని గురించి, దేవుని పట్ల ఆత్మీయంగా ఏ ఒక ఆలోచన లేదు. అందుకనే ఇక్కడ లేఖనాలలో ఎంత చక్కగా అంటా ఉంటున్నాడంటే నేను ఆత్మీయంగా బలహీనంగా ఉంటున్నానేమో, నేను ప్రార్థనలు ఏం కోరుతా ఉంటున్నానో నాకు తెలియదు. ఒకసారి ఈరోజు ప్రార్థించేటప్పుడు ఆలోచన చేయండి. మీ యొక్క 10 నిమిషాల ప్రార్థన, మీ యొక్క 10 సెకండ్ల ప్రార్థన, మీ యొక్క గంట పాటు ప్రార్థనలో ఆత్మీయ రీతిగా మనం ఎదిగడానికి దేవునితో ఏం కోరుతా ఉంటున్నాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేవుడు మీరు ఎంత గొప్పగా జీవించారనేది కాదండి ఇక్కడ చూసేది, ఎంత ఆత్మీయ రీతిగా మీరు ఎదిగారు, నా కొరకై మీరు ఏం చేశారు అనే ఒక సృష్టికర్త నేను దీర్ఘంగా చూసినట్లయితే వాట్ ఈజ్ అవర్ స్కానింగ్ రిపోర్ట్? ఎలా ఉంటున్నదండి మన ఒక రిపోర్ట్? నిజంగా ఆత్మీయ రీతిగా వేర్ ఆర్ వి బీయింగ్ రేటెడ్, వేర్ ఆర్ వి బీయింగ్ ర్యాంక్డ్? నిజంగా లోకరీతిగా చూస్తే గొప్పగా 7 రోజులు ప్రేయరు, 7 రోజులు సంఘము, 7 రోజులు ఇది అది అన్ని లోకరీతిగా ఉంటున్నాయి. కానీ ఒక్కసారి స్పిరిచువల్ మీటరు మనల్ని చూసినట్లయితే ఎక్కడ ఉంటున్నారు? దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, దాట్ ఈస్ గోయింగ్ టు కౌంట్ యాజ్ బిలీవర్. ఆత్మీయ రీతిగా ఒక విశ్వాసిగా మనం ఇక్కడ ఎంత గొప్పగా జీవించాలనేది కాదండి, ఎంత అర్థపూర్వకంగా, ఎంత ఆత్మీయంగా మనం జీవించామనేది ముఖ్యం. మనం అనుకోవచ్చు, ఏం బ్రదర్ మా తల్లిదండ్రులు చూస్తే బాగా చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది అంటారు. భవిష్యత్తు దేని గురించి? భవిష్యత్తు అంటే ఈ యొక్క లోకరీతిగా, ఆత్మీయ రీతిగా మీరు బలపడాలంటే ఇదేంటి ఆత్మీయ జీవ ఆహారాన్ని. ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే నేను ఇచ్చే జలము మీరు తాగినట్లయితే ఎన్నటికీ మీరు దప్పిక కొనరు. ఆత్మీయ దప్పిక అనేది ఉండదు, ఆత్మీయ ఆకలి అనేది ఉండదు. నిజంగా ప్రియమైన సోదర మన ఆలోచన అంతా లోకరీతిగా ఉన్నట్లయితే చాలా బాధాకరంగా. ఇక్కడ లేఖనాలలో ఏం చెప్తా ఉంటున్నాడంటే మనము బలహీనులు గనక ప్రార్థనలు ఏం కోరుతా ఉంటున్నామో మనకు తెలియదు కనుక నేను ప్రార్థన ఎలా ఉండాలి, ఎలా కోరాలి, ప్రార్థన పరలోక ప్రార్థన దేవుడు యేసయ్య నేర్పించిన ఒక పరలోక ప్రార్థనలు ఏమంటా ఉంటున్నాడంటే పరలోకమందున్న మా ఒక తండ్రి దగ్గర మనము ఎలా ఉంటున్నది? హౌ ఇస్ అవర్ ఇంటిమసీ విత్ ద ఫాదర్? తల్లిదండ్రులను చూశారా? పిల్లలు ఎంత స్వేచ్ఛగా వచ్చి ఏమేమి అడుగుతారు కదా. వాళ్ళ ఒక వయసును మీరే అడుగుతారు, వాళ్ళ ఒక ఫైనాన్షియల్ స్టేటస్ ను మీరే అడుగుతారు. ఎందుకంటే అడుగుడి, ఎందుకు మన ఒక తండ్రి కదా, ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. మన ఒక ఆత్మీయ తండ్రి.
తండ్రి మన దగ్గర మనము అడిగినప్పుడు ఎలాంటి విషయాలు అడిగేదనాలి ఒక ఆలోచన మనకు పట్టాలి ప్రియమైన సోదరు. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటున్నాడంటే అడుగుడి మీకు, అయితే దేవుడు చిత్త ప్రకారంగా ఉంటున్నదా లేదా అనేది ఆలోచన చేయాలి. యేసయ్య ఒక దేవుని దగ్గర ఒక గెత్సేమనే తోటలో స్థాపించారంట. ఎందుకంటే రేపు రోజున జరుగుయే ఒక విమర్శన, జరుగుయే ఒక శ్రమలన్నిట ధ్యానించి ఒక మనుష్యునిగా ఆయన మనస్సు నొచ్చుకొని దేవుని దగ్గర అడిగారంట, తండ్రి నీ యొక్క చిత్తమైనట్లయితే ఈ యొక్క పాత్రను తొలగించు. ఆయనకు తెలుసు దేవుడు ఏ ఒక్క ప్రణాళికతో ఆయన నీ యొక్క లోకానికి పంపాడని తెలిసి ఆయన ఒక ముగింపు ఎలా ఉన్నదంటే మీ చిత్త ప్రకారంగా కలుగునుగాక, మీ చిత్త ప్రకారంగా అవునుగాక. దేవా నువ్వు నాకు ఈ యొక్క లోకానికి ఏ ఒక్క ప్రణాళికతో పంపావో నాకు తెలుసు, నీకు తెలుసు రాజా. అందుకని నేను ఈ యొక్క పాత్రను తొలగించని చెప్పేయడము నాకు స్వార్థమైందేమో అని ఆఖరికి ఏమన్నాడంటే, దేవా నీ చిత్త ప్రకారం. మనం ఎప్పుడన్నా చేశామంటే, ఎప్పుడన్నా ప్రతి ఒక్కసారి మనం ప్రార్థిస్తాము, ప్రతి ఒక్కసారి అంటాము దేవా నీ చిత్తమైనట్లయితే. అయితే నిజంగా దేవుని చిత్తం అని ఉంటున్నదా లేదా అనేది మనకు అన్ని అడుగుతాము, అన్ని మన చిత్తాలే ఉంటాయి. ఆఖరికి మాత్రము ముగింపు ఎలా ఉంటున్నదండి, దేవా నీ చిత్తమైనట్లయితే దయచేయి ఎలా ఉంటుంది. మనం ప్రార్థన చేసేది ఒక అతను అంటాడంటే, when you pray it is you speaking to God, but when you read the Bible God is speaking to you. దేవుడు మన ద్వారా మనతోటి మాట్లాడాలంటే మనం మొట్టమొదటిగా ఏం చేయాలంటే దీన్ని తిరిగేయాలి. ఎలాంటి ఒక పరిస్థితి ఉన్నాను, ఎలాంటి ఒక సమస్య ఉన్నాను, ఎంత పెద్ద ఘోరమైన ఒక పరిస్థితి ఉన్నాను, అన్నిటను తీర్చే ఒక సమర్థమైన ఒక గ్రంథం ఏముంటున్నదంటే బైబిల్. దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లివింగ్ ద ఎర్త్. ఇలాంటి ఒక సమస్య ఉన్నాను, మీరు మోకరించి ప్రార్థించండి, దాంతో దేవుడు నీతో మాట్లాడేది ఏమనగా బైబిల్ చదవాలి. ప్రియమైన మరే మనం చెప్తానే ఉన్నాం అనుకోండి, దేవుడు చెప్పే మాటలు మనం వినలేము కదా. ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎదుటివాడు కంటిన్యూ మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, మనం ఏమన్నా చెప్పగలమా? బ్రదర్ ఒక్క నిమిషం బ్రేక్ ఇవ్వండి, నేను ఇంకా మాట్లాడిని అంట. మనం ఇద్దరం కదా మాట్లాడుకోవాల్సింది. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ద కన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. కన్వర్సేషన్ అంటే ఏంటండి? కన్వర్సేషన్ అంటే ఇద్దరు మాట్లాడాలి. బోత్ మస్ట్ స్పీక్, లేకపోతే వన్ సైడెడ్ స్పీచ్ అయిపోతుంది అది. బోత్ మస్ట్ స్పీక్ అంటే వీ మస్ట్ హ్యావ్ లిస్నింగ్ ఇయర్స్. వినే చెవులు ఉండాలండి మనకు. మరే మనం ఒక విన్నపాలే చెప్పడం దేవా నాకు ఇది అది ఇది అది ఇది అది. అరే దేవుడు ఏం చెప్పబోతా ఉంటున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుతున్నాడు, ఆయన ఒక ప్రణాళిక ఏముంటున్నది అనేది మనం గ్రహించక మనదే పాట మనదే ఆట కదా. అందుకని కొన్ని విషయాలలో మనం సమస్యలను తెచ్చుకుంటాం. ఎందుకంటే అది దేవుని చిత్త ప్రకారంగా లేవు. మన ఏమంటారంటే స్వయ ప్రయత్నం. అది మనం ఒక ఆలోచన చొప్పున మనం చేస్తూ ఉంటున్నాము, కానీ దేవుని ఒక ఆలోచన ఏముంటున్నది అనేది మనం ఎప్పటికీ గ్రహించము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ 4th chapter 9th verse. తీసిన వారు చదివి సహకరించండి. మరియు మీరు నా వలన అంగీకరించితిరో నా యందు ఉన్నట్టుగా ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి. చూడండి ప్రియమైన సోదరు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుట్టుక క్రైస్తవులే. చిన్నప్పటి నుంచి ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ మనము తెలిసిన వారమే, విన్నవారమే, చూసిన వారమే. అయితే కొన్ని సందర్భాలలో ఏం చేస్తామంటే దేవుణ్ణి సైడ్ ట్రాక్ చేస్తాం కదా. దేవా ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని అని ఆయన పక్కన పెట్టేసి
మనం పాడే పాటలే పాట, ఆడిందే ఆట కదా. ఇక్కడ ఉంటే ఎంత చక్కగా దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే, మీరు విన్నయని చూసినవని అవి ఏముంటున్నాయో ఎలా ఉంటున్నాయో అలా చేయడానికి మనము ప్రయత్నం చేయాలి, కానీ మనకి ఇష్టం వచ్చినట్టు కాదు. ముందు చదవమ్మా.